నమస్తే. వెల్కమ్ టు ఇన్నర్ జర్నీ ఛానల్. దిస్ ఇస్ శ్రీలత, ప్రాణిక్ హీలర్ అండ్ ట్రైనర్. మనం ఇప్పుడు బుక్ రీడింగ్ సెషన్లో మాస్టర్ గారి ప్రాణిక్ హీలింగ్, ట్విన్ హార్ట్ మెడిటేషన్, ఆర్హతిక్ యోగా మనకు అందించిన మాస్టర్ చోవా గారి జీవిత చరిత్ర గురించి వారి మాటల్లో వారిచ్చిన పుస్తకంలోంచి చాప్టర్ వైజ్గా మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పటివరకు మ్యాంగ్ నెనెట్ గారు మ్యాంగ్ మైక్ గారిని ఎలా కలిశారో మాస్టర్ గారు వారి మాటల్లో చెప్పారు. ఇప్పుడు శామ్యూల్ గారు, మాస్టర్ గారి స్నేహితులైన శామ్యూల్ గారు వారి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు. 1971 లాస్ట్ పార్ట్లో శామ్యూల్ గారిని ఈసోటరిక్ గ్రూప్ ఆఫ్ 8 పీపుల్, 8 మంది కలిసి ఉన్న ఒక ఐసోటరిక్ గ్రూప్ వాళ్ళు ఆహ్వానించారు. అక్కడ అంటే కలవడం జరిగింది. అక్కడ వాళ్ళ మీటింగ్లో అక్కడ మ్యాంగ్ నెనెట్ని కలిశారు, అలాగే మ్యాంగ్ మైక్ గారిని కూడా కలిశారు. అప్పుడు వాళ్ళకి గౌరవవాచకాలు లేకుండా నెనెట్, మైక్ అని పిలుస్తుండేవాళ్ళు. మ్యాంగ్ నెనెట్ గారు క్లేరవాయింట్. ఇవన్నీ శామ్యూల్ గారి మాటల్లో గుర్తుంచుకోండి. మాస్టర్ గారు మ్యాంగ్ నెనెట్ని కలవక ముందే శామ్యూల్ గారికి పరిచయం ఉంది. అందుకని శామ్యూల్ గారు మ్యాంగ్ నెనెట్ గారితో తమ పరిచయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మ్యాంగ్ నెనెట్ గారు ఒక క్లేరవాయింట్. ప్రేయర్ ద్వారా ఆయన హీలింగ్ చేసేవారు. ఆ రోజు ఈయన అటెండ్ అయిన మీటింగ్లో లెక్చరర్ అంటే ఆ రోజు చెప్పేవారు మ్యాంగ్ నెనెట్ గారు. స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ కోసం చేసే సాధనలో ఎన్ని రకాల పాత్స్ ఉంటాయి, ఒక సాధకుడు ఎన్ని రకాల సమస్యలని ఎదుర్కోవాలి, ఆటంకాలను ఎదుర్కొని దాటి వెళ్ళాలి అన్నది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఆయన చెప్తూ ఉన్నప్పుడు శామ్యూల్ గారు వింటూ ఉండగా ఆ గ్రూప్లో మిగిలిన సభ్యులు ఈయన ఆరాని గమనించసాగారు. శామ్యూల్ గారి ఆరాని అబ్జర్వ్ చేయగలిగారు. ఆ లెక్చర్, మ్యాంగ్ నెనెట్ గారి లెక్చర్ అంతా అయిపోయాక ఆ గ్రూప్ వాళ్ళందరూ శామ్యూల్ గారు వాళ్ళల్లో కలవడానికి ఓకే అని చెప్పి, ఇంకా ఇన్నర్ వరల్డ్ గురించి ఏమన్నా తెలుసుకోవాలి అంటే వాళ్ళతో రెగ్యులర్గా మీట్ అవ్వచ్చు, ముఖ్యంగా మ్యాంగ్ నెనెట్ గారితో మీట్ అవ్వచ్చు అని చెప్పారు. ఇందులో పాయింట్ అర్థమైందా? ఒక్క క్షణం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే స్పిరిచువల్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వేరు, చెప్పింది విని అర్థం చేసుకుని అనలైజ్ చేసుకుని దాన్ని ఫాలో అవ్వగలిగే కెపాసిటీ ఉండడం వేరు. అందుకని ఆ 8 మంది కూర్చుని ఉండగా అందులో మ్యాంగ్ నెనెట్ గారు ఈ స్పిరిచువల్ పాత్ గురించి, దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, ఎలా వాటిని ఫేస్ చేసి ఓవర్కమ్ చేయాలి అన్నది చెప్తూ ఉన్నప్పుడు శామ్యూల్ గారు ఊరికే వినడం కాదు, విని అర్థం చేసుకోగల కెపాసిటీ ఉందా లేదా అన్నది వారి ఆరాని చూస్తే మిగిలిన 7గురికి అర్థమైంది. ఆ కెపాసిటీ ఉంటేనే తమ గ్రూప్లోకి యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. మ్యాంగ్ నెనెట్ గారి ప్రకారము ఆయన చిన్నతనంలో చాలా హ్యూమన్, అంటే నార్మల్ పర్సన్ లాగా ఉండేవాళ్ళు. ఎంతోమంది యంగ్ పీపుల్ లాగా ఆయన కూడా స్మోక్ చేసేవారు, డ్రింక్ చేసేవారు, అమ్మాయిల వెనకాల పడేవారు. కానీ తర్వాత ఎప్పుడైతే తమ ఆధ్యాత్మిక గురువు, ఫిజికల్ బాడీ లేని ఆధ్యాత్మిక గురువు మ్యాంగ్ నెనెట్ గారితో కనెక్ట్ అయ్యారో, వారు చెప్పిన ప్రకారము స్పిరిచువల్ పాత్లో ప్రోగ్రెస్ కోసము ఇలాంటి దుర్గుణాలు లేకపోతే చెడు అలవాట్లన్నీ వదిలేశారు. ఇది ఎందుకు చెప్తున్నారు శామ్యూల్ గారు అంటే, మ్యాంగ్ నెనెట్ గారే తనని స్పిరిచువల్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలిగినప్పుడు మనలాంటి ఆర్డినరీ పీపుల్ కూడా కొంచెం ప్రయత్నం మీద మన చెడు అలవాట్లను వదిలేసుకుని స్పిరిచువల్గా ప్రోగ్రెస్ చేయడానికి వీలవుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఏదో చేసేసారు, మన వల్ల అవ్వదు అని అనుకోకుండా కొంత ప్రయత్నంతో మనలో ఉండే వీక్నెసెస్, వైసెస్ అన్నీ తొలగించుకుని మనం స్పిరిచువల్ ప్రోగ్రెస్కి ప్రాక్టీస్ చేయొచ్చు. శామ్యూల్ గారు మ్యాంగ్ నెనెట్ గారితో పరిచయం అయ్యాక రెగ్యులర్గా మీట్ అవుతూ ఉండేవాళ్ళు. ఒక అకేషన్లో మ్యాంగ్ నెనెట్ గారు ఒక తాయెత్తు ఇచ్చి వేసుకోమన్నారు. ఆ తాయెత్తు
స్పిరిచువల్ ఎవల్యూషన్‌ని యాక్సిలరేట్ చేయడం. అంటే ఆధ్యాత్మిక పురోగతి త్వరగా జరగడం కోసము అని ప్రోగ్రామ్ చేసి ఇచ్చారు. ఆ యామ్యులెట్ తాయెత్తు వేసుకున్నప్పుడు మొదట్లో శామ్యూల్ గారికి అన్‌కంఫర్టబుల్‌గా ఉండేది. కానీ కొన్ని రోజులకి అడ్జస్ట్ అయిపోయారు. ఆ తర్వాత చాలా సందర్భాలలో శామ్యూల్ గారికి ఇతరుల ఆలోచనలు వినపడడం మొదలైంది. అంటే ఆ తాయెత్తు ప్రభావం వల్ల, దాని ప్రోగ్రామింగ్ వల్ల స్పిరిచువల్ ఎవల్యూషన్ ఫాస్ట్‌గా అయ్యి, వేరే వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో అవి ఒక మట్టి కుండలో మాట్లాడితే ఎలా ఉంటుంది, అలా ఈయన వినిపించసాగాయి. కొన్ని నెలల తర్వాత మ్యాంగ్ నానెట్ గారు శామ్యూల్ గారికి ఇంకొక తాయెత్తు తయారు చేసి ఇచ్చారు. దీని రీజన్ ఏంటి అంటే, ఎవరన్నా షూట్ చేస్తే, గన్నులతో షూట్ చేస్తే అవి నీకు హాని కలిగించవు అని చెప్పి ఆ తాయెత్తును వేసుకోమన్నారు. ఎందుకు ఏమిటి అని శామ్యూల్ గారు అడగలేదు. ఆయన అలా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇచ్చినప్పుడు వేసుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఆ తాయెత్తు యొక్క ప్రభావం కనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత ఒకసారి పారామిలిటరీ సిబ్బంది కొంతమంది ఈయన వైపు షూట్ చేయసాగారు. అయితే ఎంత షూట్ చేసినా బుల్లెట్స్ బయటికి రాకపోతే అవన్నీ ఎజెక్ట్ చేసి మళ్ళీ రీలోడ్ చేసి ఆటోమేటిక్ రైఫిల్స్‌లో, వాళ్ళ దగ్గరున్న ఆటోమేటిక్ రైఫిల్స్‌లో రీలోడ్ చేసి మళ్ళీ షూట్ చేశారట రెండోసారి. మళ్ళీ అప్పుడు కూడా గన్నులు పేలలేదు. మూడోసారి రీలోడ్ చేసే లోపల వాళ్ళలో లీడరు ఈయనని గుర్తుపట్టి, ఈయన ఒక ఇంజినీరు, ఈయన ఆహ్, చెడ్డవాడు కాదు అని ఆ షూటింగ్ ఆపించేశాడు. శామ్యూల్ గారు అంటున్నారు, "ఐ వాస్ వెరీ థాంక్‌ఫుల్ టు గాడ్ దట్ ఐ వాస్ స్టిల్ అలైవ్ అండ్ థాంక్‌ఫుల్ టు మ్యాంగ్ నానెట్." ఇంకా ఇప్పటికి బతికున్నాను అంటే భగవంతుడికి, మ్యాంగ్ నానెట్ గారికి కృతజ్ఞత. ఎన్నో సంవత్సరాల ముందరే నేను ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉంటాను, ఇరుక్కుంటాను అని తెలిసి మ్యాంగ్ నానెట్ గారు నన్ను అప్పుడే ప్రొటెక్ట్ చేశారు. లేకపోతే శరీరం బుల్లెట్స్‌తో ఎప్పుడో చిల్లులు చిల్లులు అయిపోయి ఉండేది అని చెప్తున్నారు. 1972 సెకండ్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ 1972లో శామ్యూల్ గారు మాస్టర్ గారి ఇంట్లో ఉన్నారు. అప్పుడు మాస్టర్ చోవా గారు శామ్యూల్ గారిని, "నీకు ఎవరన్నా క్లేరవాయింట్లు తెలుసా? మనం ఉంటున్న ఈ సిబు సిటీలో ఎవరన్నా తెలుసా?" అంటే, "తెలుసు, మ్యాంగ్ నానెట్ అనే పేరు గల ఒక వ్యక్తి క్లేరవాయింట్ నాకు తెలుసు" అన్నారు. అప్పుడు మాస్టర్ గారు, "వారితో అపాయింట్మెంట్ తీసుకో, ఒకసారి కలుద్దాము" అని చెప్పగా, ఆ తర్వాత వారం ఒకసారి శామ్యూల్ గారు, మాస్టర్ గారు మ్యాంగ్ నానెట్ గారి ఇల్లు ప్లస్ ఆశ్రమం 2 ఒకటే, అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మాస్టర్ గారిని మ్యాంగ్ నానెట్‌తో పరిచయం చేయగానే, మ్యాంగ్ నానెట్ గారి మొహం ఎంతో సంతోషంతో, చాలా ఆనందంగా, ఎప్పుడో తెలిసిన వ్యక్తిని పరిచయం చేసుకున్నట్లుగా ఉంది. అప్పటి నుంచి మాస్టర్ గారు వారికి ఎప్పుడు టైం దొరికితే, ఎప్పుడు కుదిరితే అప్పుడు మ్యాంగ్ నానెట్ గారి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు. మ్యాంగ్ నానెట్ గారు శామ్యూల్ గారిని కలవడం చాలా తక్కువ. ఎందుకంటే మ్యాంగ్ నానెట్ గారికి పగలంతా ఉద్యోగము. స్టూడెంట్స్‌ని కలిసేది ఎర్లీ మార్నింగ్ కానీ, లేకపోతే రాత్రి కానీ, అది కూడా కొద్ది సమయం మాత్రమే వాళ్ళ శిష్యులకి కేటాయించగలిగేవారు. మ్యాంగ్ నానెట్ గారు చాలా సీక్రెటివ్‌గా ఉండేవారు. అంటే తమ గురించి తాము ఎప్పుడూ ఏమీ చెప్పుకోలేదు. వాళ్ళ తండ్రి గారి గురించి చెప్పుకుంటూ ఉండేవారు. వాళ్ళ తండ్రి గారు, ఆయన కూడా స్పిరిచువల్ గురువు. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా! వాళ్ళ తండ్రి గారు ఎక్కడికి టెలిపోర్ట్ చేయాలి, ఏ ప్లేస్‌కి వెళ్ళాలి అనుకుంటే అక్కడ తమని తాము అక్కడికి తీసుకెళ్ళగలిగేవారు. ఎస్పెషల్లీ ఒక పిక్చర్ ద్వారానో, అంటే ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే ఆ ప్రదేశం యొక్క పిక్చర్, ఫోటో ఎదురుగా పెట్టుకుని తమని తాము అక్కడికి టెలిపోర్ట్ చేసుకునేవారు. ఇంకొక సందర్భంలో ఒకసారి మ్యాంగ్ నానెట్ గారి తండ్రి గారు సముద్రం పక్కన ఉన్నప్పుడు, సముద్రపు ఒడ్డున ఉన్నప్పుడు పెద్ద వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడ ఉప్పు తయారు చేసుకునే వాళ్ళు పొద్దున్నుంచి తయారు చేసిన ఉప్పంతా అక్కడ ఉంది. అది పోగు చేసి ఎత్తి స్టోర్ చేసుకునే టైం ఉందా లేదా, ఈ లోపల వర్షం పడితే రోజంతా పడ్డ శ్రమంతా పోతుంది అని బాధపడుతూ ఉంటే, మ్యాంగ్ నానెట్ గారి తండ్రి గారు 2 చేతులతో ఏదో బరువైంది ఎత్తినట్లుగా అలా నిలబడి ఉన్నారు.
మబ్బులు నల్లగా మబ్బులు చాలా హెవీ రెయిన్ పడేట్టుగా అనిపించింది. కానీ ఆ సాల్ట్ ఫీల్డ్స్ మీద వాళ్ళందరూ అక్కడ ఉండే కార్మికులందరూ ఉప్పుని జాగ్రత్తగా లోపల స్టోర్ చేసుకున్నాక అప్పుడు ఆయన చేతులు దింపగానే చాలా పెద్ద వర్షం పడింది. ఇవన్నీ మ్యాంగ్ నానెట్ గారి తండ్రి గారు చేసిన మిరకల్స్. ఒకరోజు వేసాక్ ఫెస్టివల్ సందర్భంగా శామ్యూల్ గారు మ్యాంగ్ నానెట్ గారింటికి వెళ్ళారు ప్రాక్టీస్‌కి. అయితే మ్యాంగ్ నానెట్ గారు శామ్యూల్ గారిని, "నువ్వు ఈ గ్రూప్‌లో ఇంకా జాయిన్ అవ్వలేకపోయావు కాబట్టి బాల్కనీలో కూర్చో అని బాల్కనీలో ధ్యానం చెయ్యి. ఇది డిసైపుల్స్ మాత్రమే ఈ హాల్‌లో లివింగ్ రూమ్‌లో కూర్చొని మెడిటేట్ చేస్తారు" అని చెప్పారు. అంటే మాస్టర్ గారిని మాత్రము తమ శిష్యులతో ఆ హాల్‌లోనే లివింగ్ రూమ్‌లోనే కూర్చోబెట్టి మెడిటేషన్ చేయించారు. ఒక గంట ధ్యానం అయ్యాక మిగిలిన శిష్యులందరూ శామ్యూల్ గారిని లోపలికి రమ్మని చెప్పారు. అప్పుడు అందరూ వేసాక్ ఫెస్టివల్, వేసాక్ మెడిటేషన్‌లో ఏం జరిగింది క్లియర్‌వాయింట్‌గా అన్నది డిస్కస్ చేయడం మొదలుపెట్టారు. మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఒక పెద్ద బుద్ధుడి ఆకారం ముందర ఒక ఇలా చిన్న దోమ సైజులో తేలుతూ ఉన్నాను, ఎగురుతూ ఉన్నాను. బుద్ధుడి శరీరం నుండి ఎన్నో బాణాలు బయటికి వస్తున్నట్లు కనిపించింది అని చెప్పారు. తర్వాత మాస్టర్ గారు రియలైజ్ అయిందేంటంటే అవి బాణాలు కాదు, లార్డ్ బుద్ధ శరీరం నుండి వస్తున్న కాంతి రేఖలు, తేజస్సు అని అర్థమైంది. మ్యాంగ్ నానెట్ గారు ఏం చెప్పారంటే, మాస్టర్ గారు చూసింది కరెక్టే. ఎందుకంటే నేను కూడా అప్పుడు అంటే మ్యాంగ్ నానెట్ గారు కూడా ఆ సమయంలో వేసాక్ ఫెస్టివల్‌లో అక్కడ ఉన్నాను. మాస్టర్ గారు చూసింది కరెక్టు, యాక్యురేటు అని చెప్పారు. మ్యాంగ్ నానెట్ గారి ప్రకారము ఆ యారోస్ బాణాల్లాంటివి నిజానికి బుద్ధుని నుంచి వచ్చే ఆశీస్సులు. ఈ ఆశీస్సులు ఈ ఆశీస్సులు మాస్టర్ గారికి బాణాల్లాగా అంటే ఆయన శరీరం నుండి వస్తున్నవి బాణాలు అని అనుకున్నారు. ఇది ఎందుకు క్లారిఫై చేస్తున్నారంటే, మన అండర్‌స్టాండింగ్ బట్టి మనకి కనిపించే విజన్స్‌లో ఎలా మనం ఇంటర్ప్రెట్ చేస్తాము అన్నది జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫిజికల్ బ్రెయిన్ మనకి ఉన్న ఎక్స్‌పీరియన్సెస్ బట్టి మనం చూసిన వాటిని డిస్క్రైబ్ చేస్తుంది. మాస్టర్ గారంతటి వాళ్ళే అలా బాణాలు అనుకున్నారు. అందుకని మన ఇంటర్ప్రిటేషన్ జాగ్రత్తగా ఉండాలి అని మాస్టర్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఆత్మ నమస్తే.